అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ నల్లల. యాక్చువల్‌గా గత కొద్ది రోజులుగా ఒక 4, 5 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో పర్యటించి అక్కడ మాట్లాడినటువంటి ఒక మాటను తెలంగాణ నాయకులు నాతో మాట్లాడుకున్నాం. తెలంగాణ నాయకులు దిష్టి తగలడం ఉంటది అని చాలా చలోక్తిగా అక్కడ ఉండేటువంటి ఒక కల్చరైజేషన్‌లో భాగంగా మాట్లాడిన మాటని ఇవాళ దాన్ని వక్రీకరించి, చిత్రీకరించి యాగి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో దిష్టి అనే పదం గురించి మనం మాట్లాడుకోవడానికిటువంటిది. దానికి సంబంధించి వివరణ మనం మాట్లాడుకోవడానికని ఈరోజు వీడియో. విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, తెలంగాణ అక్కడ వాళ్ళ దిష్టి తగిలి ఉంటది. అందుకే ఈ చెట్లు డ్యామేజ్ అయ్యాయని ఆ పదాన్ని పట్టుకుని వాళ్ళందరూ ఇదవుతున్నారు. వాస్తవంగా దిష్టి అనే సందర్భం ఎప్పుడు వస్తదంటే మన శ్రేయోభిలాషులు, మనకు నచ్చిన వాళ్ళు, మన వెల్ విషర్స్ మనం చేసినటువంటి ఒక ప్రతిభని, ఒక టాలెంట్‌ని, ఒక మంచి విషయాన్ని, ఒక గొప్పతనాన్ని మెచ్చుకున్నప్పుడు కనుదిష్టి తగిలేటువంటి సందర్భం మన సంస్కృతిలో సాంప్రదాయం భాగం. దిష్టి అని చెప్తాం. అంటే పదే పదే ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు కోనసీమలతో అందరిలాగా కోనసీమ అందాలు, కోనసీమ పచ్చదనాలు, కోనసీమ ఆంధ్ర అంటే ఇంక కోనసీమ గురించే. మిగతా 13 జిల్లాలు పక్కన పెట్టేసి ఓన్లీ కోనసీమ గురించే పదే పదే ప్రశంసాపూర్వకంగా మాట్లాడినటువంటి సందర్భం. దాన్ని చూసి ఒక రకమైనటువంటి విధంగా మాట్లాడినటువంటి సందర్భం. ఆ రకంగా మాట్లాడినప్పుడు దిష్టి అనేటువంటి పదం యాప్ట్ అవ్వడం. అయినా దాన్ని దురుద్దేశపూర్వకంగా కొంతమంది, అలాగే ఈ కుతంత్రపూర్వకంగా కొంతమంది, మిస్‌అండర్‌స్టాండింగ్‌తో కొంతమంది ఇది వక్రీకరించడం, చిత్రీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా దయచేసి అలాంటి ప్రయత్నాలు అనుకోవాలని, ఎందుకంటే మన జనసేన పార్టీ తరపు నుంచి కూడా వివరణ వచ్చింది కాబట్టి అలాంటి వక్రీకరణలు, చిత్రీకరణలు కూడా చేయడం తగదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బ్యాక్‌గ్రౌండ్ కూడా చూడండి. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండే పడితే కొడకో ఎమ్మెల్ నైజాం సర్కరోడా అనేటువంటి పాటను ఒక తెలంగాణ వాసి కూడా అంత గుండెల నిండా పాడలేడు. అంతలా స్టెప్స్ వేసినటువంటి మనిషి. తెలంగాణ గద్దరన్న చేత తమ్ముడు అని పిలిపించుకుని ఎప్పుడూ ఆత్మీయత, కుటుంబ సభ్యుల కన్నా కూడా ఆత్మీయంగా కలిసిపోయినటువంటి పర్సన్ మన పవన్ కళ్యాణ్ గారు. అండ్ ది సేమ్ టైము కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు పునర్జన్మనిచ్చారని స్వతంత్రంగా చాలా సర్వోన్నతంగా వ్యక్తీకరించినటువంటి ప్రకటించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే చాకలి ఐలమ్మకి శిరస్సు ఉంచి నమస్కరించేటువంటి సంస్కృతి కలిగినటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు. అలాగే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ విధానాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ జీవన విధానాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రశంసించడం కానీ, అలాగే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనం ఎన్నో సందర్భాల్లో ఓటంకించినటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇచ్చినటువంటి దిష్టి అనేటువంటి పదం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అది ఒక విభజన కానీ, ఒక వైషమ్యం కానీ, లేదా ఒక విమర్శ కానీ, దూషించడం కానీ ఏది కాదు. దీన్ని అడ్డుపెట్టుకుని అనేక మంది నాయకులు పవన్ కళ్యాణ్ గారిని దూషించడం, ముఖ్యంగా సిగ్గుచేటంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి పేర్ని నాని గారు అవకాశం వచ్చింది కదా మాంత్రికుడా అంటే ఎంత దుర్మార్గుడు అండి అది. పేరు నాని గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఒక తల్లి తన బిడ్డను మీరు మామూలుగా నాదిచ్చే తగిలిలా ఉందమ్మా అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ తల్లిని మీరు మాంత్రికురాలని చిత్రీకరించాలనుకుంటున్నారా? ఒక తండ్రి తన బిడ్డకు ఎక్కడ దిష్టి తగులుతుందో అనేటువంటి ఆలోచనతో పదే పదే మెచ్చుకోడు. అంటే ఆ తండ్రిని మీరు మాంత్రికుడిగా చూడాలనుకుంటున్నారా? అసలు మీకు కల్చర్ తెలుసా అండి? ఎందుకు ఇలా మీరు వ్యవహరిస్తున్నారు పేరు నాని గారు? తెలుసుకోండి దయచేసి. దిష్టి అనే పదం అంటే క్షుద్ర పూజలకు సంబంధించిన దాన్ని, సాంప్రదాయాన్ని మీరు అలాగ చిత్రీకరిస్తారా? దానికి అంటగడతారా క్షుద్ర పూజలకని? దిష్టి అనే పదం వాడితే మాంత్రికుడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు అర్థం చేసుకోండి సార్. ఒక మాజీ మంత్రి అయి ఉండి అందులోని సినిమాటోగ్రఫీ మినిస్టర్ చేశారు మీరు. కల్చర్ గురించి తెలుసు మీకు, సంస్కృతి గురించి తెలుసు, కళల గురించి తెలుసు అని అనుకున్నాం మేము మంత్రిగా చేశారని. మీరు చెప్పిన దాన్ని బట్టి మీ విచక్షణ. అందువల్ల పేరు నాని గారు మాట్లాడే సందర్భంలో
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే మీరే ప్రజల్లో మటుమాయమైపోతారు. దాన్ని మేమేం చేయలేం. ఇది విషయం. అందువల్ల ఏంటంటే అక్కడ మాట్లాడినప్పుడు ఒక నాయకుడు ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమై మాట్లాడే సందర్భంలో ఇలా చాలా విభిన్నంగా, చాలా సామాన్యంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి విధానం. దయచేసి కాబట్టి పేర్ని నాని గారు గానీ, వైసీపీ నాయకులు గానీ, తెలంగాణ నాయకులు గానీ అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఇది మాత్రం ఎటువంటి దురుద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదు. ఇదే విషయాన్ని ఆల్రెడీ పార్టీ పేజీలో మా జనసేన పార్టీ పేజీలో వివరణ వచ్చింది. సంతోషం. ధన్యవాదాలు.